అమెరికాలో ఉద్యోగం చేసిన కవితకు తెలంగాణ పౌరుషం లేదని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. తమలాంటి వారికి తెలంగాణ వాదం నేర్పించింది బీజేపీ అని, తమకు కాకుండా ఇంకెవరికి తెలంగాణ పౌరుషం ఉందని అన్నారు. తమది హిందూగాళ్ళు బొందుగాళ్ళు అన్న రక్తం కాదని కవిత స్టేట్మెంట్ ఇచ్చే ముందు స్థాయి చూసుకోవాలని రాకేష్ రెడ్డి విమర్శించారు. తాజాగా ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. రాహుల్ గాంధీది ఇటలీ రక్తం, మోదీది హిందూ రక్తం అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటలీ గాంధీ స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని, అమెరికా చెప్తే వినడానికి మాది పాత భారత్ కాదు, ఇది కొత్త భారత్ అని తెలిపారు. రాహుల్ టీషర్ట్స్ వేసుకోవడం మాని తెలివితో మాట్లాడారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ధర్నా చౌక్లు ఎత్తివేసిందని, కల్వకుంట్ల కుటుంబానికి కవితకు ధర్నా చౌక్లో నిలబడే అర్హత లేదన్నారు. కాళేశ్వరానికి అన్ని తానే అని అపర బ్రహ్మ కేసీఆర్ చెప్పుకున్నారు. అపర బ్రహ్మ అని చెప్పుకున్న కేసీఆర్కు కూతురు కవిత డాడీ స్ట్రక్చర్స్ ఎలా నిర్మించాలని మరొక లెటర్ రాయాలని బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఏ కాలేజీలో చదివారు, ఎక్కడ సివిల్ ఇంజనీర్ చేశారు, ఎన్ని ప్రాజెక్టులు చేశారు అని ప్రశ్నించారు. అమెరికాలో ఉద్యోగం చేసిన కవితమ్మకు లేదు తెలంగాణ పౌరుషం. 1998లో తొలి దశ ఉద్యమం తర్వాత మరిచిపోయిన ఆత్మాభిమాన్ని ఆత్మగౌరవాన్ని కదిలించిందే బీజేపీ. ఒక్క ఓటు 2 రాష్ట్రాలు. తెలంగాణ అనే పదం మాలాంటి తరానికి చూపిందే దిక్సూచి చూపిందే భారతీయ జనతా పార్టీ. ఆ టైంలో కవితమ్మ గారు అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్నట్లు. ఆ తెలంగాణ రక్తం ఎప్పుడైందో మాకు అర్థం కాలేదు. చీమలు పెట్టిన పుట్టల పాము చొరవడ్డట్లు కల్వకుంట్ల కుటుంబం చొరవడి ఈరోజు తెలంగాణ పౌరుషం గురించి మాకు చెప్పే అవసరం లేదు. నికాసైన తెలంగాణ హిందూ బిడ్డలం, మరి హిందూ ద్రోహు బిడ్డలం కాదు. హిందుగాళ్ళు బొందుగాళ్ళు అన్న రక్తం కాదు మాది. కాబట్టి అట్లాంటి బసక చర్యలు కాదు, ఏ చర్యలు కాదు. తెలంగాణకు ఏ అన్యాయం జరిగిన, నీటి మీద కావచ్చు, భూమి మీద కావచ్చు, నేల మీద కావచ్చు, ఎటువంటి అన్యాయం జరిగినా నిగ్గదీసి అగ్గి గీసేది భారతీయ జనతా పార్టీ. ఎదుటి దేశం వాడు ఏం మాట్లాడిండు, వాళ్ళ స్థాయికి దిగజారి మాట్లాడేది మేము ఆ విషయంలోకి వెళ్ళము. కానీ మన దేశస్తుడు కానివాడు ఏ రకంగా మాట్లాడుతుంది. ప్రాబ్లం అంతా ఇటలీ బ్లడ్. ఇండియా బ్లడ్ అయితే ఈ రకంగా మాట్లాడు. అమెరికా చెప్తాను, ఇంగ్లాండ్ చెప్తాను, ఈయనే భారత్ కాదు. అప్కా భారత్, భాజపా కా భారత్, అప్కా భారత్, మోడీ కా భారత్. కొద్దిగా మాట్లాడేటప్పుడు కూడా పదాలు తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇక మీరు యువ లీడర్ అయిపోయింది. 2 3 ఏళ్ళు అయితే మీరు కూడా సీనియర్ సిటిజన్గా అవుతారు. ఇక టీ షర్ట్లు కూడా మానేసి కొద్దిగా పెద్ద షర్ట్లు వేసుకోండి. ఏదో టీ షర్ట్లతో మోసం చేస్తామంటే కుదరదు కుటుంబము. కాళేశ్వరం ప్రాజెక్టు డిపిఆర్ వచ్చి 38,000 కోట్లు, 1,20,000 కోట్లు ఎట్లయింది? నో, ఫస్ట్ అతను పెంచిందే అపరబ్రహ్మ. దాని డిజైన్స్ మార్చి ఒక దగ్గర కట్టాల్సిన ఇంకో దగ్గర కట్టి, ముఖ్యంగా ఇప్పుడు అపరబ్రహ్మ ఎందుకు, ఇప్పుడు ముఖ్యంగా ఇది ఒకటి చెప్పాలి మీకు. కవితమ్మకైతే కల్వకుంట్ల కుటుంబానికి ఆ ధర్నా చౌక్లో నిలబడడానికి కూడా అర్హత లేదు. ప్రజాస్వామ్యాన్ని ఊపిరి నిలిపి శాంతియుతంగా ధర్నాలు చేసిన ధర్నా చౌక్ను ఎత్తేసిన కల్వకుంట్ల కుటుంబం ఈరోజు ఏ ముఖం పెట్టుకొని పోయింది కవితమ్మ అక్కడికి? ఈ ప్రపంచంలో ఎవరికైనా అర్హత ఉండొచ్చు, కానీ ఆ ధర్నా చౌక్లో ఉండడానికి మాత్రం కల్వకుంట్ల కుటుంబానికి మాత్రం అర్హత లేదు. డాడీకి ఇంకొక లెటర్ రాయు, డాటర్ టు డాడీ, డాడీ డాడీ. అప్పుడు ఏదేదో మాట్లాడినావు, అపర బ్రహ్మన్నావు. మీరు కావాలంటే వీడియో మీద చూడండి. నేనే డిజైన్ చేశాను, మొత్తం ఎవరికి ఏం తెలియదు, ఎంట్రికలు కూడా తెలియని ఎంట్రికలతో సహా చూపించాడు. ఈ డిజైన్ నేనే చేశాను, స్ట్రక్చరల్ డిజైన్ చేశాను, 1,00,000 కోట్లు నేను చేశాను అన్నాడు. ఇప్పుడు అడుగుతారు కమిషన్ ముందు ఏం అడుగుతారంటే, స్ట్రక్చరల్ డిజైన్ కోర్స్ ఎక్కడ చేసినావు అపరబ్రహ్మ, ఏ ఇంజనీర్ ఎక్కడ చేసినావు అపరబ్రహ్మ అని అడుగుతారు. ఇప్పుడు అది చెప్పమను మీ అయ్యని. ఏ కాలేజీలో చదివిండు సివిల్ ఇంజనీరింగ్, ఎన్ని ప్రాజెక్టులు కట్టిండు, ప్రాజెక్టులు అంటే మళ్ళీ అనుకున్నారు. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా నోటీసులు ఇచ్చిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్కు నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. తెలంగాణకు నీళ్లు నిధులు తీసుకురావడం కేసీఆర్ చేసిన తప్ప అని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే 3 బ్యారేజీలు కాదని 21 పంప్ హౌజులు. కాళేశ్వరంతో 35% తెలంగాణ భూభాగానికి నీళ్లు వస్తున్నాయని స్పష్టం చేశారు. ఇందిరా పార్క్ వద్ద జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత ధర్నా నిర్వహించారు. కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులకు వ్యతిరేకంగా ఆమె ధర్నా చేశారు. కేసీఆర్ తన గట్టి గుండెతోనే కాళేశ్వరం లాంటి మహత్తర ప్రాజెక్టును నిర్మించారని చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 40 లక్షల ఎకరాలకు నీళ్లు అందించబడ్డాయన్నారు. ఇలాంటి ప్రాజెక్టుపై ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుంది. కాళేశ్వరం కమిషన్ కాదు, ఇది కాంగ్రెస్ కమిషన్. ప్రాజెక్టును బద్నాం చేయడమే వారి గోల్ అని విమర్శించారు. బీజేపీపై కూడా కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బీజేపీ నేతలు కేంద్రాన్ని ప్రశ్నించడం లేదు. ఎన్డీఏలో చంద్రబాబు ఉన్నాడన్న కారణంతో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని పట్టించుకోవడం లేదు. ఒకే ఒక తెలంగాణ బిడ్డ
ఈటెల రాజేందర్ కూడా నోరు విప్పకపోవడం శోచనీయమన్నారు. కనీసం బనకచెర్ల ప్రాజెక్టు విషయానికైనా స్పందించాలి. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురావాల్సిన బాధ్యతను కూడా ఈటెల తీసుకోవాలి అన్నారు. ఏం తప్పు చేసిరు కేసీఆర్ గారు? నీళ్ళు ఇవ్వడం ఆయన చేసినటువంటి తప్ప, నిధులు తీసుకురావడం ఆయన చేసినటువంటి తప్ప, కేసీఆర్ కిట్ ఇవ్వడం ఆయన చేసినటువంటి తప్ప, అభివృద్ధి పదంలో తెలంగాణను దేశంలో నంబర్ 1గా నిలబెట్టడం తప్ప ఏం తప్పు? ఎందుకోసం నోటీసులు ఇచ్చిరని ఇవాళ తెలంగాణ జాగృతి తరఫున, యావత్ తెలంగాణ సమాజం తరఫున నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం 3 బెరాజులేనా? కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం 3 బెరాజులే అని చెప్పి మీరు ఒక కాంగ్రెస్ కమిషన్ వేసిండ్రు. అది జ్యుడిషియల్ కమిషన్ కాదు, ఏం కాదు, కేవలం అదొక రాజకీయ కమిషన్, కాంగ్రెస్ కమిషన్. అది 21 పంప్ హౌజ్లు ఉన్నాయి కాళేశ్వరంలో, 15 రిజర్వాయర్లు ఉన్నాయి, 200 కిలోమీటర్ల పైచిల్కు టన్నెళ్లున్నాయి, 1500 కిలోమీటర్ల పైచిల్కు కాలువలున్నాయి. కాళేశ్వరంలో ఎత్తిపోసిన మట్టితోని దాదాపు 300 పిరమిడ్లు కట్టొచ్చు. కాళేశ్వరంలో వాడినటువంటి స్టీల్తోని ఒక 100 ఐఫిల్ టవర్లు కట్టొచ్చు. కాళేశ్వరంలో పోసినటువంటి కాంక్రీట్ తోని ఒక 50 బుర్జ్ ఖలీఫాలు కట్టొచ్చు. అంత పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కంప్లీట్ అయితే 35% తెలంగాణ భూభాగానికి సాగునీరు ఇచ్చేటటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. 40 టీఎంసీలతోని శాశ్వతంగా హైదరాబాద్కు మంచినీళ్ళు ఇచ్చేటటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. 16 టీఎంసీలతోని మన పరిశ్రమలన్నిటికీ కూడా నీళ్ళు ఇచ్చేటటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ప్రాజెక్టు, ఒక నదిని మొత్తం ఎత్తిపోసినటువంటి ప్రాజెక్టు, ఎక్కడో 90 మీటర్ల అడుగున ఉండే నీళ్లను 630 మీటర్ల పైకి ఎత్తిపోసేటటువంటి ప్రాజెక్టు. మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, మామూలు మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కాదు, వరల్డ్స్ లార్జెస్ట్ మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. పెహల్గాంలో 27 మంది భారతీయులను చంపిన దుర్మార్గం చర్యపై ప్రతి భారతీయుడు చాలా సీరియస్గా ఉన్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు అన్నారు. దేశంలో ఉన్న అన్ని పార్టీలు ప్రధాని మోదీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారని, ఆ తర్వాత 9 ఉగ్రవాద స్థావరాల మీద ఆపరేషన్ సింధూర్ చేయడం జరిగిందన్నారు. అమెరికా ప్రెసిడెంట్ మోదీని లొంగిపో అన్నారని, అమెరికా ఒత్తిడికి లొంగి ఆపరేషన్ సింధూర్ ఆపేశారని ఆరోపించారు. భారతదేశానికి చెందిన ఏ విషయంలో అయినా క్రెడిట్ మన దేశానికే రావాలని, అమెరికాకే కాదన్నారు. తమకు భారత రక్షణ దళాల మీద అత్యంత గౌరవం ఉందని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ కేవలం మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడికి లొంగి యుద్ధాన్ని ఆపేశారు అని అన్నట్లు హనుమంతరావు వెల్లడించారు. ఆయన ఎక్కడ కూడా ఆపరేషన్ సింధూర్ని వ్యతిరేకించలేదని తెలిపారు. ఆర్మీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని చెప్పారు. అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినప్పుడు ఏం చేయలేకపోయారన్నారు. ఇప్పుడు మీ తప్పుకి రాహుల్ గాంధీని ఏజెంట్ అనడం మీ వైఫల్యమని మండిపడ్డారు. అసలు ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చింది గాంధీ ఫ్యామిలీ, ఆ కుటుంబం దేశం కోసం త్యాగాలు చేసిందన్నారు. రాహుల్ గాంధీని అవమానిస్తే ఊరుకోమని హెచ్చరించారు. భర్తను కాల్వడం, భార్యలు నిలబడే సమయంలో చేసిన ఈ దుర్మార్గానికి యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా ఇది చాలా సీరియస్ తీసుకున్నాను. మన భారతదేశంలో పాకిస్తాన్ వాళ్ళు ఏ విధంగా అటాక్ చేస్తారు ఉగ్రవాదులు అనే దాని మీద పెద్ద ఇష్యూ జరిగింది. ఆ తర్వాత నరేంద్ర మోడీకి, ప్రధానమంత్రికి అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ కాంగ్రెస్ కానీ అన్ని రాజకీయ పార్టీలు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిండ్రు. ఎట్టి పరిస్థితుల్లో దీని రియాక్షన్ ఉండాలి. పాకిస్తాన్ ఏమనుకుంటుంది, ఉగ్రవాదులను పంపించి ఇన్నోసెంట్ పీపుల్ అని చంపిండ్రనే దాని మీద సీరియస్ అయింది. అప్పుడు అన్ని పార్టీల వాళ్ళందరూ కలిసి నరేంద్ర మోడీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చిండ్రు. అయ్యా నువ్వు చాలా సీరియస్ గా తీసుకోవాలి దీన్ని, నువ్వు ఏం చేసినా మేము మద్దతు ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఎట్లున్నాయంటే 9 స్థావరాల మీద, ఏది ఉగ్రవాదుల స్థావరాల మీద ఆపరేషన్ సింధూర్ పెద్ద ఎత్తున అటాక్ చేయడం, వాళ్ళను మట్టి పెట్టడం జరిగింది. తర్వాత జరిగిన పరిణామాలు ఏమున్నాయో నేను చెప్తాను. ఎందుకంటే
ఈ వాతావరణం ఎట్లుందంటే భారతదేశంలో ప్రెసిడెంట్ నరేంద్ర మోడీ ఉంటాడు కానీ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడంటే ట్రంప్ సెడ్ నరేంద్ర మోడీ సరెండర్ says Rahul Gandhi gets branded Pak agent BJP. Rahul Gandhi accused the BJP and RSS going under pressure and contracted their response with Congress leaders of the past. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కూడా పూర్తి కాకముందే ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైసీపీ ఆధ్వర్యంలో జూన్ 4న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాలు విజయవంతం అయ్యాయని, ఇది ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల ఆగ్రహానికి నిలువెత్తు నిదర్శనమని వ్యాఖ్యానించారు. సజ్జల నేడు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మేము ఊహించని దానికంటే ఎక్కువగా ప్రజలు వెన్నుపోటు దినంలో పాల్గొన్నారు. ఇది చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో స్పష్టం చేస్తుంది. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రజా సంక్షేమాన్ని గాలి కుదిలి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్న తీరుపై ప్రజలు విసిగెత్తిపోయారు అని ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొలి ఏడాది 1,50,000 కోట్ల రూపాయలకు పైగా అప్పు చేసిందని, ఈ నిధులు ఏమయ్యాయో, ఏ వర్గాలకు ప్రయోజనం చేకూరిందో చెప్పలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని ఆయన విమర్శించారు. కూడగట్టుకుంది వ్యతిరేకత లేదా ఆయన మీద వ్యతిరేకత కూడగట్టుకుంది అనేది ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు ఇచ్చి, జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు ఇచ్చి, మా పార్టీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు అలాగే కార్యకర్తలతో పాటు ప్రజలు, వివిధ ప్రజా సంఘాలు పాల్గొన్న నిరసన ప్రదర్శనలు, ఆ ప్రదర్శనలకు వచ్చిన స్పందనను బట్టే తెలుస్తుంది ఈ వ్యతిరేకత ఎంత ఉందనేది. అందులో హై ఎక్స్పెక్టేషన్స్తో రిజల్ట్స్లో స్వీప్ చేసిన కూటమి. ఇదే పరిస్థితి 2019లో వచ్చింది. మా పార్టీ సింగిల్గా పోటీ చేసి జగన్మోహన్ రెడ్డి గారు 151 స్థానాలు గెలిస్తే ఈరోజు 3 పార్టీలు గెలిచి అలాంటి స్వింగే ఇటువైపు వచ్చింది. దాని తర్వాత మా పార్టీకి సంబంధించినంతవరకు తర్వాత వచ్చిన లోకల్ బాడీస్ ఎలక్షన్లో కానీ, స్థానిక సంస్థల ఎలక్షన్లో కానీ, లేదా ఇంకా ఎక్కడ ఏ సందర్భం వచ్చినా వస్తున్న విశేష స్పందన, ఒక పాజిటివ్ రెస్పాన్స్ ఒక ప్రభుత్వంలో ఉన్న పార్టీకి, అది దేనికి నిదర్శనం. అలాగే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ ఏడాదిలో ఈ వ్యతిరేకత ఏదైతే ఈరోజు మా నిరసన ప్రదర్శనలకు వచ్చిన స్పందన ద్వారా కనపడుతున్న వ్యతిరేకత, ఇది దేనికి నిదర్శనం. అలాగే 19లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ల్యాండ్ స్లైడ్ విక్టరీతో తెలుగుదేశం పార్టీ కూకటి వేళ్లతో సహా బయటికి పెకలించేశారు జనం అని కనిపించినప్పుడు, దాదాపు 2-3 ఏళ్ళు ఆ పార్టీ పరిస్థితి ఏంది, నాయకులు ఎక్కడ ఉండేవాళ్ళు. రాష్ట్రంలోని 31 జిల్లాలలోని 495 కేజీబీవీలలో వంట సిబ్బందికి నూతన మెనూ వడ్డించేటప్పుడు పాటించవలసిన విధి విధానాల గురించి ఒకరోజు శిక్షణ కార్యక్రమం అంబర్పేట్ డీడీ కాలనీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో రాష్ట్ర పథక సంచాలకులు, సమగ్ర శిక్ష, పాఠశాలల విద్యాశాఖ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించారు. దీనికి 31 జిల్లాల నుండి 93 మంది సిబ్బంది పాల్గొన్నారు. వీరు జిల్లాలోని అన్ని కేజీబీవీల వంట సిబ్బందికి వచ్చే వారం జిల్లా స్థాయిలో శిక్షణ ఇస్తారు. కార్యక్రమానికి రాష్ట్ర సమగ్ర శిక్షా పథక సంచాలకులు, పాఠశాల విద్యా డైరెక్టర్ శ్రీ వెంకట నరసింహారెడ్డి విచ్చేసి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గురించి సవివరంగా తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, శిక్షణ కార్యక్రమంలో నేర్చుకున్నటువంటి అంశాలను జిల్లా స్థాయిలో జిల్లా రిసోర్స్ పర్సన్స్గా అన్ని కేజీబీవీ బాలికల హాస్టల్స్ వంట వారికి శిక్షణ అందించాలని, ముఖ్యంగా
విద్యార్థులకు సరైన వయస్సులో సరైన పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించాలని, అప్పుడే భవిష్యత్తులో వారి యొక్క ఎదుగుదలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్దేశించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం విద్యార్థులకు ఆహార పదార్థాలను వండాలని సూచించారు. ఆ కొత్త మెనూ ప్రకారం ఏ విధంగా వండాలి అనేది కుక్స్కి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ని అరేంజ్ చేయాలనుకున్నప్పుడు IHM ముందుకొచ్చి ట్రైనింగ్ని ఇవ్వడం అనేది KGBV పిల్లలకి అలాగే మన KGBVs అన్నింటికి కూడా బెనిఫిట్ అవుతుంది. ఇక్కడ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్లో KGBVస్లో ఉన్న కుక్స్ ప్రతి జిల్లా నుంచి 2 కుక్స్ రావడం జరిగింది. వాళ్ళు ఇక్కడ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ద్వారా ఈ వంట ఎలా నేర్చుకోవాలి, తర్వాత పోషక విలువలు పోకుండా ఎలా ఉండాలి అండ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏం ఫాలో అవ్వాలి అనేది చాలా క్షుణ్ణంగా ఇక్కడ మార్నింగ్ నుంచి నేర్చుకున్నారు. ఈ ట్రైనింగ్లో నేర్చుకున్న అంశాలు ఏవైతే ఉన్నాయో అలాగే జిల్లాలోని అలాగే KGBV స్థాయిలోని ఇంప్లిమెంట్ చేసే బాధ్యతని ఇప్పుడు ఈ DRPs తీసుకుంటారు. భవిష్యత్తులో KGBVస్లో ఇంకా అన్ని KGBVస్లో కూడా ఈ ట్రైనింగ్ని ఇంకా విస్తరించి KGBVలో మెనూ ప్రకారం చక్కగా ఉండేటటువంటి పోషక విలువలు లాస్ లేకుండా విద్యార్థులు అన్నింటినీ తినేలాగా ఎంకరేజింగ్గా ఉండేలాగా ప్రిపేర్ చేయడంలో ఈ శిక్షణ ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో ఈరోజు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలలో పనిచేస్తున్నటువంటి కుక్స్కి స్టేట్ లెవెల్ ట్రైనింగ్ ఒకటి ఆర్గనైజ్ చేయటం జరిగింది. సమగ్ర శిక్ష కింద కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలలో ఎవరైతే రోజువారీ వంట చేసి పిల్లలకి భోజనాలు పెడతా ఉన్నారో, ఈ మధ్యనే గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్న తర్వాత రాష్ట్రంలో మెనూని మార్చడం జరిగింది రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నిట్లలో. అందులో భాగంగా కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలలో కూడా ఈ రకమైనటువంటి మెనూను తీసుకురావాలి అని ఆదేశాలు ఇచ్చినందువల్ల ఆ మెనూకి సరిపోయేటువంటి మార్పులు చేర్పులు, దానికి సరిపోయేటువంటి బడ్జెట్ కూడా సుమారుగా 120 కోట్లు అదనంగా కేటాయించడం జరిగింది. మరి మెనూలో కొత్త కొత్త వంటకాలను తీసుకురావటం, వాటిని చేయటంలో ఎలాంటి మెలకువలు ఉండాలి, దాంట్లో పోషక విలువలు తగ్గకుండా ఎలా చేయాలి అనే దానికోసం ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ వారి సహకారంతో ఇక్కడ ట్రైనింగ్స్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులకు తాళలేక ఆత్మహత్య చేసుకున్న సర్దార్ కుటుంబాన్ని పరామర్శించారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మైనార్టీ సెల్ అధ్యక్షుడు గసుద్దీన్. కాంగ్రెస్ పార్టీలో చేరాలని, లేకపోతే కట్టుకున్న ఇళ్లను కూల్చేస్తామని శపథం చేశారు బోరబండ కాంగ్రెస్ కార్పొరేటర్. అధికారాన్ని అడ్డం పెట్టుకునే GHMC అధికారులతో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఇండ్లను సీజ్ చేయిస్తున్నారన్నారు. నిరుపేదలు ఇండ్లు కట్టుకుంటే బోరబండ కార్పొరేటర్ లక్షల కొద్ది వసూలు చేస్తున్నాడు అని, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు ఇండ్లను కూల్చివేయడం, సీజ్ చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ అయిందని అన్నారు. అయ్యప్ప సొసైటీలో 0 పర్మిషన్ బిల్డింగ్లు కట్టుకుంటే కూల్చివేతలు చేపట్టారు. 70 గజాల్లో నిరుపేదలు ఇండ్లు కట్టుకుంటే కూల్చివేస్తారా అని ప్రశ్నించారు. సర్దార్ ఆత్మహత్యకు కారణమైన కార్పొరేటర్ను ఇప్పటి వరకు పోలీసులు అరెస్టు చేయలేదు. సర్దార్ ఆత్మహత్యకు కారణమైన కార్పొరేటర్ను అరెస్టు చేయకపోతే బోరాబండలో ధర్నా చేపడతామన్నారు. బీఆర్ఎస్ పార్టీ సర్దార్ కుటుంబానికి అన్యాయం చేసిన వాళ్లను వదిలిపెట్టబోమని, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. ఇక్కడ మా కార్యకర్తలు గెలిస్తే గెలిపించేటువంటి వ్యక్తులే ఇలా మా కార్యకర్తలను పానాలు కొలుస్తున్నారంటే ఇదంతా అన్యాయం. ఒకసారి PCC అధ్యక్షుడు ఆలోచన చేసుకోండి. హైదరాబాద్ నగరంలో మీ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు దుర్మార్గాలు అంతా ఇంత లేవు. బిల్డింగ్ కడితే పాపం ఉంది. పక్కకు ఈ నుంచి కనీసం 300 మీటర్ దూరంలో అయ్యప్ప సొసైటీ ఉంటుంది. మరి అయ్యప్ప సొసైటీలో 10-15 ఫ్లోర్లు పోతే 0 పర్మిషన్ ఉంటుంది. అది ముట్టారు. అది మాత్రం డబ్బులు వసూలు చేస్తారు, వాళ్ళని కొట్టారు. నిరుపేదలైనటువంటి సర్దారస్ వంటి వాళ్ళ మీదకి వచ్చి చిన్న 50 గజాల ఇల్లు కట్టుకుంటే వాళ్ళు గూలగొట్టి వాళ్ళ ప్రాణాన్ని ఇలా బలికొన్నారంటే ఈ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గం ఏంటో తెలుస్తా ఉంది. మేము ఇప్పుడు ఆలోచన చేస్తా ఉన్నాం, ఈ ప్రజలను ఏ రకంగా కాపాడుకోవాలి. 10 సంవత్సరం TRS పార్టీ ఉన్నప్పుడు ఏ నిరుపేద కట్టుకున్నా ఎవరికి ఇబ్బంది జరగకుండా చేశాం. ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే ముందు నుంచి కూడా అదే ఆలోచనలో ఉన్నాడు. ఆ వ్యక్తి మీద ఈ రకంగా డబ్బులు వసూలు చేస్తుండని ఆ రోజు నుంచి అది పక్క పెట్టడం జరిగింది. మాకున్నటువంటి స్థానిక జూబ్లీస్ ఎమ్మెల్యే గారు
మరి ఈ రకంగా దుర్మార్గంగా చేస్తున్నందుకు టీఆర్ఎస్ పార్టీ తరఫున నేను కానీ మా ఎమ్మెల్యే కానీ మా కేటీఆర్ వచ్చిన తర్వాత నేను పోలీస్ వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు 23 తారీఖు చనిపోతే ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోలే. అతన్ని ఇంటికాడ పోలీసు వాళ్ళని పెట్టడం వల్ల మీరు అతన్నే రక్షించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిరుపేదకు జరిగినటువంటి అన్యాయం ఈ పోలీసు అధికారులు యాక్షన్ తీసుకుంటలేరు. ఇది మంచిది కాదు. ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోమని చెప్పి పోలీసు అధికారులను తెలియజేస్తా ఉన్నాను. మీరు యాక్షన్ తీసుకోకుండా అతని మీద యాక్షన్ ఇచ్చిపెట్టే ప్రయత్నం చేస్తే మాత్రం మేమందరం ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ ముందే ధర్నా కార్యక్రమం చేస్తాం. మీరు అరెస్ట్ అయినంత వరకు వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. ఖచ్చితంగా న్యాయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక మున్సిపాలిటీ అధికారులను చూస్తే మాత్రం ఆశ్చర్యంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ వాడు ఎవడన్నా ఇల్లు కట్టాలి అన్నా కొనాలన్నా మున్సిపాలిటీ అధికారులు కంట్రోల్ తీసుకుంటా ఉన్నారు. వాళ్ళు చెప్పిందే మున్సిపల్ అధికారులు చేస్తున్నారు. బిడ్డ మున్సిపల్ అధికారులు నేను చెప్తా ఉన్నాను మీ అందరికీ, శాశ్వతం కాదు రాజకీయం. మేడ్చల్ జిల్లా గట్కేసర్ రైల్వే స్టేషన్ పరిధి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా రైల్వే పట్టాలపై వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. మృతుడి చెయ్యి పట్టాల కింద పడి కట్ అవ్వడం జరిగింది. మృతి చెందిన వ్యక్తి చేతికి 6 వేళ్లు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. మృతుడు ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి అని వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ రైల్వే స్టేషన్ పరిధి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా రైల్వే పట్టాలపై వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. మృతుడి చెయ్యి పట్టాల కింద పడి కట్ అవ్వడం జరిగింది. మృతి చెందిన వ్యక్తి చేతికి 6 వేళ్లు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. మృతుడు ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి అని వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. హైదరాబాద్లోని ఎర్రగడ్డ మానసిక ఆరోగ్య కేంద్రంలో అస్వస్థతకు గురైన బాధితులను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పరామర్శించారు. జరిగిన ఘటనపై మంత్రి విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడుతున్నామని మంత్రి వెల్లడించారు. ఆసుపత్రి డైట్ కాంట్రాక్టర్లను తొలగించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నామన్నారు. అస్వస్థతకు గురైన వారందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి 2025 కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఖానాపూర్లోని నేడు రెవెన్యూ సదస్సుకు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఆర్డీఓ అనంతరెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం అసైన్ భూముల పట్టాలను ధరణిలోని నిలిపివేయడం వలన రైతులు ఎంతో ఇబ్బంది పడ్డారని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పేద రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలని భూభారతి చట్టం తీసుకువచ్చిందని, గ్రామాలలో జరిగే రెవెన్యూ సదస్సులో రైతుల భూ సమస్యలకు పరిష్కారం వస్తుందని, ఖానాపూర్లోని సర్వే నెంబర్ 7943లలో ఉన్న రైతులందరికీ పట్టా పాస్ పుస్తకాలు ఇప్పిస్తామని రైతులకు హామీ ఇచ్చారు. అసైన్ ప్రభుత్వ భూమి కానీ తప్పకుండా పట్టాదారు పాస్ పుస్తకాలు వస్తాయని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డ్స్, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు వస్తాయని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. అవన్నిటిని కూడా మీకు తిరిగి ఇప్పించడానికే నేను ప్రయత్నం చేస్తున్నా అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందులో మన గ్రామంలో ఉండేటువంటి 79లో కానీ ఇక్కడ ఉండేటువంటి 43లో కానీ గతంలో ఏ విధంగా పట్టాలు ఎవరెవరి పేరు మీద ఉన్నాయో అవి యాజ్ ఇట్ ఈజ్ గా ఇవ్వడానికి మేము ఇప్పటికే చెప్పినాం. అవి ఇస్తాం. అది ప్రభుత్వ భూమి, అసైన్డ్ భూమి ఏదన్నా ఉంటే లెక్క తెలియదు వెనకసిరి, కానీ ఆ తేల్చినప్పుడు మనము న్యాయంగా ఏం చేయాలో చేద్దాం. అప్పటి వరకు రైతుల దగ్గర ఇదివరకు ఎలా ఉండేనో అలా ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇలాంటివి చాలా గ్రామాల్లో, ప్రత్యేకంగా మన ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 100 ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేసి ప్రభుత్వంలో ఉండేటువంటి చాలా మంది మింగేసినారు. వాళ్ళు అనుకుంటున్నారు ఇంకేది మాకు అయిపోయిందని. వాళ్ళకి అయిపోలేదు.
తప్పకుండా వాళ్ళ శిక్ష వస్తది, ప్రభుత్వ భూములను తిరిగి తీసుకుంటారు.